శ్రీ అభయ ఆంజనేయ స్వామి దర్శనం కోసం బయల్దేరాం. మా ఇంటి నుండి బయల్దేరి ఒక 2 నిమిషాలు తరువాత శివాలయం వస్తుంది. తరువాత శివాలయం వెనుక శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, గుడికి కోరికలు చెప్పడానికి మాత్రమే కాదు, ఇచ్చిన జీవితానికి ధన్యవాదాలు చెప్పడానికి కూడా వెళ్ళాలి. అందరికీ నమస్కారం. ఇది శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామివారి ఆలయం. ఈ ఆలయం కోసం మూటు మరియు పట్లు చెప్పారు. ఈ అందమైన గుడిని కీర్తిశేషులు శ్రీ పొట్నూరు కామరాజు గారు మరియు కీర్తిశేషులు శ్రీమతి కామేశ్వరమ్మ గారు వారి మధుర జ్ఞాపకార్థంగా నిర్మించారు. వారి కుమారుడు శ్రీ పొట్నూరు సీతారాం గారు, కోడలు శ్రీమతి సుభద్రమ్మ గారు, అలాగే వారి మనుమలు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. వారి స్వగ్రామం మెళియాపుట్టి గ్రామం. ప్రస్తుతం వారు విశాఖపట్టణంలో నివసిస్తున్నారు. ఈ పవిత్ర ఆలయం 11 ఫిబ్రవరి 2013న నిర్మించబడింది. ఆంజనేయ స్వామిని భక్తితో స్మరిస్తే భయం దూరమవుతుంది, ధైర్యం పెరుగుతుంది, మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఆలయం నిర్మించడం గొప్ప సేవ. అలాంటి సేవలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తాయి. మనము పెద్దలను గౌరవిద్దాం, దేవుడిపై భక్తి పెంచుకుందాం, మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుద్దాం. జై శ్రీ అభయ ఆంజనేయ స్వామి. ఈ ఆలయం కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలిగాను. తప్పుగా ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. పొద్దున్న స్వామి దర్శనం తర్వాత మళ్లీ సాయంత్రం ఆలయంలో దీపాలు వెలిగించటానికి నా చెల్లి మరియు నా అన్నయ్య వారి పాపతో స్వామి ముందు దీపాలు వెలిగించాం. ఈ మెలియపుట్టిలో ఉన్న ఈ ఆంజనేయుణ్ణి దర్శించుకుని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తప్పక జరుగుతుంది. నాకు జరిగింది, మీకు జరగాలి అని కోరుకుంటూ జై హనుమాన్, జై శ్రీరామ్.